హమ్మయ్య! ఇన్నొద్దులకు బంగారం అసొంటి ముచ్చట పట్టుకొచ్చిన. అగ్గో ఏందది అని అనుకుంటుర్రా? ఇంకేంది బంగారం ముచ్చటే. ఎప్పుడు జూడు ఇంత పెరిగింది, అంత పెరిగిందని చెప్పుడే తప్ప ఎన్నడూ తగ్గిందని చెప్పలేదు గదా! అసొంటి బంగారం ధర మొత్తానికి నేల చూపులు చూసింది. ఇప్పుడైనా నన్ను కొనుర్రులా అన్నట్లు కిందికి దిగింది. మరి బంగారం ధరలు ఏ పాటి తగ్గినాయో చూద్దాం పారి. పబ్లిక్ మీకోసం బంగారం అసొంటి వాటితోటి పట్టుకొచ్చిన. ఎట్లాగో పెళ్ళిళ్ళు, పేరంటాలు, శుభకార్యాల సీజన్ చాలైంది కదా, ఇక సౌండ్ జర్రంత పెద్ద వేసుకొని ఇనుర్రి. సొక్కమైన బంగారం తులం మీద వారం రోజులల్లా 6,000 తగ్గి 1,44,000 చిల్లర వలుకుతుంటే, సొమ్ములు చేపించుకునే 22 క్యారెట్ల బంగారం 1,32,000 చిల్లరకొచ్చింది. అంటే చూసుకోర్రి ఎంత దిగిందో. ఓ వారం కిందున్న రేట్లతోని పోల్చుకుంటే ఇది మస్తు నయమే. మీది బాజు యుద్ధాలు నిమ్మలవడుడు, బంగారం దిగుమతి సుంకం దండిగా పెరుగుడు, పెట్రోల్ డీజిల్ రేట్లు కంట్రోల్లకు వచ్చుడు, గిల్ల అనేక కారణాలతోని బంగారం మరింత కిందికి దిగిందంటుర్రు. ఇక ఇదిట్లుంటే అటు వెండి ఒక్క రోజులనే కిలో మీద 10,000 తగ్గి 2,40,000 చిల్లరకొచ్చింది. అంత చూస్తుంటే పెళ్లి పేరంటాలు పెట్టుకున్నోళ్లకు ఇది చాలా నిమ్మలం అనిపించే ముచ్చటే. ధరల సంగతి ఎట్లున్నా ఒకప్పుడు కిందున్న ధరలే మీదికి పోయి ఇప్పుడు మళ్ళా కొత్తగా కిందికి వస్తున్నాయి. అదే ఇచ్చంత్రం. ముంగట ఈ ధరలింకా దిగినా దిగొచ్చు అని అంటుర్రు బంగారం ముచ్చట్లు బగ్గ తెలిసిన మేధావులు. అంతే మరి, ఎవ్వళ్ళు దేకకుంటే బంగారమే కాదు దాని జేజమ్మైనా దిగి రావాల్సిందే అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన జనాలు. ఏదేమైనా బంగారం అంటే కావుషు పడేటోళ్ళకి ఇది బంగారం అసొంటి ముచ్చట్నే. చూసుకోర్రి మరి.